గోవింద 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 గోవింద. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోటి నెయ్యమును నితాంతాపారభూత దయయును తాపస మందార నాకు దయసేయగది. అత్యంత పవిత్రమైనటువంటి ఈ జ్యేష్ఠ మాసంలో శుభోదయ వేళ దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ నిజ జ్యేష్ఠ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటాం. ఈ జ్యేష్ఠ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క గోవిందుణ్ణి శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని మనమందరం కూడా భగవత్ కైంకర్యం కన్నా గొప్పది మరి. భగవత్ కైంకర్యము ఎంతగా ఆచరిస్తామో అంత ఫలాన్ని మనం పొందగలం. అందుకే అంటున్నారు పెద్దలు కూడా, నీ పాద కమల సేవయు, నాకేమి వద్దు ఈ లోకం, నీ పాద పద్మముల చెంత నీ పద కమలముల చెంత నిన్ను సేవ చేసుకోగలిగే భాగ్యం ఇవ్వచాలి. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోటి నెయ్యమును. ఈ లోకంలో మనం కొంతమందితో స్నేహంగా ఉండాలి. స్నేహము అంటూ లేకపోతే బ్రతకలేదు. ఎందుకంటే ఒంటరితనం వస్తుంది. అయితే స్నేహం కావాలి. ఆ స్నేహము ఎవరితో కావాలి? ఎవరితో కావాలి అంటే ఎటు పడితే అటు ఉంటూ ధర్మ మార్గమున ఉండకుండా ఉండేటువంటి వారితో నాకు స్నేహం వద్దు. నీ పాదార్చకులతోటి నెయ్యమును, నాకు నీ పాద పద్మముల చెంత నీ కైంకర్యంలోనే నిత్యము నిన్ను సేవించేటువంటి వారితో స్నేహాన్ని ఇవ్వచ్చు. ఈ జన్మ తరిస్తుంది స్వామి. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోటి నెయ్యమును. వీటితో పాటు ఇంకొకటి కావాలి, నితాంతాపార భూత దయయును. భూత దయ నాకు అనుగ్రహించు. నీవెంతగా అయితే సర్వప్రాణుల యందు దయతో ఉంటున్నావో అటువంటి దయ నాకు కూడా కాస్త ఈ విశ్వంలో దయతో బ్రతకగలిగేటువంటి అవకాశాన్ని ఇవ్వచాలి. నీ పాద పద్మముల చెంతరిని సేవించుకోగలిగే భాగ్యం, నీ పాదములను సేవించేటువంటి వారితోనే స్నేహం, హృదయాంతరాళాల్లో రవ్వంత దయ. ఈ మూడు ఉంటే జీవితము ఆనందమయమైపోతుంది. కనుక ఈ మూడింటిని అనుగ్రహించమని ఆ గోవిందుణ్ణి మనం కోరుకో. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోటి నెయ్యమును నితాంతాపార భూత దయయును తాపస మందార నాకు దయసేయగదే. అదొక్కటి నాకు అనుగ్రహించు స్వామి, మరి ఇది కూడా అవసరం లేదని మనం కోరుకుంటాం. అలా కోరుకుంటూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేయాలి. ఈ రోజున జూలై 10వ తేదీ నిజ జ్యేష్ఠ మాస కృష్ణపక్ష ఏకాదశి. ఏకాదశి తిథి రోజున మన ఏకాదశేంద్రియములను భగవంతుడి యొక్క పాద పద్మముల చెంత మాత్రమే ఉంచగలిగేటువంటి ప్రయత్నం చేయడం మనందరి యొక్క ప్రధాన కర్తవ్యం. ఈరోజు వీలైతే ఉపవాస దీక్షలో ఉంటూ భగవత్ కైంకర్యంలో ఉండే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఈ రోజున నక్షత్రము భరణీ నక్షత్రం. భరణీ నక్షత్రం ఒక అధిదేవత యమధర్మరాజు. భరణీ స్యాద్యమోయామ్యహ అని నిఘంటు.
ఈ రోజున యమధర్మరాజు యొక్క స్మరణము మనల్ని ధర్మ మార్గంలో ఉంచు. అదేవిధంగా ఈ రోజున వారము శుక్రవారం. శుక్రవారం రోజున మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన మనకు చక్కనైనటువంటి లక్ష్మీప్రదముగా అనుగ్రహాన్ని ఇస్తుంది. కనుక ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకొని గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ నిజ జ్యేష్ఠ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు. కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, పతి చూడి కుడుతనాంచారి. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట దయమరియే మరుదు. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, తలపలోకమాతయట దయమరియే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి, జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, పతి చూడి కుడుతనాంచారి. అకించరనిధిం సూర్యమపవర్గత్రివర్గయోః అంజనాద్రీశ్వరదయాం అభిష్టౌమి నిరంజనాం. ప్రియ భగవద్బంధువులారా, శ్రీమద్ వేదాంత దేశికులైనటువంటి ఆచార్యుల వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఘంటాస్వరూపులుగా ఈ లోకంలో అవతరించి అనేక గ్రంథాలంతా కూడా రచించి అందరినీ కూడా జ్ఞాన సముద్రంలో ముంచారు. వారు రచించినటువంటి స్తోత్రాల్లో దయాశతకం ఒకటి. ఆ దయాశతకం అనేది శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క వక్షస్థలంలో వేంచేసి ఉన్నటువంటి అమ్మవార్ల యొక్క వైభవాన్ని తెలియజేసే విధంగా ఉంటుంది. అందులో ఒక శ్లోకం, వృషగిరి సవిదేషు వ్యాజతో వాసభాజాం దురిత కలుషితానాం దూయమానా దయేత్వం కరణ విలయకాలే కాంతిశీక స్మృతీనాం స్మరయసి బహులీలం మాధవం సావధాన అని. ముఖ్యంగా మనం చెప్పుకునే ఉన్నాం, ఆ వృషగిరి సవిదేషు ఉదర నిమిత్తం బహుకృత వేషం, కోటి విద్యలు కూటి కొరకే అంటారు చూడండి. అలా వాళ్ళందరూ కూడా ఆ స్వామివారి యొక్క సన్నిధి సమీపంలో అంగళ్ళు పెట్టుకుని ఉంటారు. ఒక అంగడి అంటేనే వస్తువులను అమ్మడం.
వస్తువులను అమ్మే సందర్భంలో ఆ వస్తువు 5 రూపాయలు ఉంటే దాన్ని 10 రూపాయలుగా అమ్ముతారు. ఇది వ్యాపారం, ఇది వాణిజ్యం, అందులో ఎటువంటి సందేహం లేదు. లాభం లేకుండా అమ్మాల్సిన పని లేదు. కానీ ఆ లాభం అనేది అత్యాశకు పోకుండా 5 రూపాయలు ఉండేటువంటి వస్తువుని 20 రూపాయలుగా అమ్మితే, అత్యాశకు పోయి అమ్మితే అది పాపానికి అది పాపం. కానీ జనాలు తెలుసుకోలేరు. యాత్రికుల్ని మోసం చేస్తూ ఉన్నారు, భక్తుల్ని మోసం చేస్తున్నారు. భక్తుల్ని మోసం చేసుకుని సొమ్ము చేసుకుంటున్నారే, వాళ్ళు ఆ సొమ్ము చేసుకోవడం కాదండి, పాపాన్ని మూటగట్టుకుంటున్నారు. అందువల్ల దేశికుల వారు చెప్తున్నారు, దురిత కలుషితానాం దూయమానా దయేత్వం. అమ్మా దయాదేవి, ఎవరైతే ఈ ప్రకారంగా తమ యొక్క ఉదర పోషణం కొరకు వృషగిరి సమీపంలో ఉంటూ పాపాలు చేస్తున్నారు, వాళ్ళ విషయంలో నీవు పరితపిస్తూ ఉన్నావు. దూయమానా దయేత్వం. అమ్మా దయాదేవి, దూయమానా అంటే పరితపిస్తున్నావు. నువ్వేం చేస్తున్నావంటే, అయ్యో వీళ్ళందరూ కూడా ప్రతినిత్యం ఈ ప్రకారంగా యాత్రికుల్ని భక్తుల్ని మోసం చేస్తున్నారే భగవంతుడా, వీళ్ళకి మంచి జ్ఞానోదయాన్ని కలిగించు, మనం చేసేది పాపమని వాళ్ళకి తెలియచేయి అంటుంది. భగవంతునితో కూడా చెప్తుంది. అంచేత కొంతమంది వ్యాపారం చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ యొక్క సౌకర్యం కొరకు ఏదో స్వామి 5 రూపాయలు ఉండే వస్తువుని 7 రూపాయలుగా అమ్మి మాకు కూడా కొంచెం లాభం ఉండాలి కదా. అది చాలా ఉత్తమోత్తమైనటువంటి మార్గం. అత్యాశకు పోయి 10 రూపాయలు ఉండే వస్తువుని 100 రూపాయలుగా అమ్మి తర్వాత ఏమవుతుంటే వ్యాధులను కొని తెచ్చుకుంటారు, పాపాలను కొని తెచ్చుకుంటారు. అటువంటి వాళ్ళ యందు దయ కలిగినటువంటి దయాదేవి, కరణ విలయకాలే కాందిశీక స్మృతినాం. కరణ విలయకాల, కరణమంటే ఇంద్రియములు. ఇంద్రియములు ఎప్పుడైతే చచ్చుబడతాయో, కరణ విలయకాల ఇంద్రియులంతా కూడా ఎప్పుడైతే విలయమవుతాయో ఆ సమయంలో కాందిశీక స్మృతినాం అంటే లోపించిపోయినటువంటి స్మృతి గలవారు అని అర్థం. ఎప్పుడైతే మరణం ఆసన్నమవుతుందో ఆ సమయంలో భగవత్ స్మరణం ఉండాలి అని శాస్త్రం. మరణ సమయంలో అంతిమ స్మరణం ముఖ్యమని శాస్త్రం చెప్తుంది. ఎందుకంటే భగవంతుణ్ణి స్మరిస్తే ఒకవేళ మరుజన్మ అనేది మనకు ఉండకూడదు. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం భజగోవిందమని ఆదిశంకరాచార్యుల వారు చెప్పిన రీతిగా ఇది వద్దండి. ఈ నరకమండి, సంసారం నరకమండి, మళ్ళీ జన్మించడం మళ్ళీ మరణించడం వద్దు. అందువల్ల భజగోవిందం భజగోవిందం, ఆ వెంకటేశ్వర స్వామిని భజించు అన్నారు కదా. కరణ విలయకాలే కాందిశీక స్మృతినాం అన్నప్పుడు స్మరించకుండా వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే స్మరణం లోపమవుతుంది. కాందిశీక స్మృతినాం స్మరయసి బహులీలం మాధవం సావధాన. అమ్మా దయాదేవి, వాళ్ళందరినీ కూడా నీవు భగవత్ స్మరణం వాళ్ళకు కలిగేట్టు చేస్తున్నావు. స్మరయసి బహులీలం మాధవం సావధాన అన్నప్పుడు చాలా జాగ్రత్త కలిగినదై నీవు చేసేటువంటి పని ఏమిటి అంటే జీవులకందరికీ కూడా హితాన్ని చేస్తున్నా, అది కూడా భగవద్ విషయమైనటువంటి అంతిమ స్మృతిని కలిగించేట్టు చేస్తున్నావు. ఇది కదమ్మా నీ యొక్క సామర్థ్యం అన్నారు. దుష్టేంద్రియవశాచ్చిత్తం నృణాం యత్కల్మషైర్వృతం తదంతకాలే సంశుద్ధిం యాతి నారాయణాలయే. వాస్తవంగా చూస్తే దుష్టేంద్రియవశాచ్చిత్తం నృణాం యత్ కల్మషై వృతం. మన యొక్క మనస్సంతా కూడా కల్మషంతో ఉంటుంది, మన యొక్క హృదయమంతా కూడా కల్మషంతో నిండి ఉంటుంది. అటువంటి వాళ్ళకు కూడా అంతకాలే, వాళ్ళు చనిపోయేటువంటి మరణించే సమయంలో నువ్వేం చేస్తున్నావంటే భగవత్ స్మరణ కలిగేట్టు చేస్తున్నావు కనుక వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? యమభటులు వాళ్ళ దగ్గర రారు, విష్ణుభటులు వస్తారు. ఆ సమయంలో యమధర్మరాజు చెప్తాడు యమభటుల్నే, అరే వెళ్ళకయ్యా, అక్కడ
వాళ్ళు అంతిమంలో చివరి క్షణంలో మరణించే సమయంలో భగవంతుని నారాయణ అనేశాడు. మనమేం చెయ్యలేం. అంటే ఇంతవరకు అతడు 60 సంవత్సరాలు జీవించాడు. 60 సంవత్సరాల్లో 59 సంవత్సరాలంతా కూడా పాపాన్ని చేశాడు. కానీ ఈ ఒక్క సంవత్సరంలో అతడు భగవత్ స్మరణ చేశాడు గనక అతని జోలికి వెళ్ళకు అని చెప్పారు గనక ఇలా ఈ ప్రకారంగా మనం స్మరయసి బహులీలం మాధవం సావధాన అని అమ్మవారు ఆ దయాదేవి శ్రీ వెంకటేశ స్మరణం కలిగేటు గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని కలిగేటట్టు చేస్తుంది, స్మరింపై చేసేట్టు చేస్తుంది గనక మనం కూడా చివరి క్షణంలో వెంకటేశ్వర స్వామివారి యొక్క దివ్య నామాలంతా కూడా స్మరించి ఆ స్వామివారి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే, తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే. కొమెర వయస్సు ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది. పతి చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది కూడున్నది. పతి చూడి కుడుతనాంచారి శోభాని 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 శోభాని. శ్రీ విష్ణు చిత్తకురనందన కల్పవల్లీ శ్రీరంగరాజ హరిచందన యోగదృశ్యాం సాక్షాక్షమాం కరుణయా కమలామివాన్యాం గోదామనన్యశరణ శరణం ప్రపద్యే. ఆండాల్ తిరువుడిగళే శరణం అని సంప్రదాయజ్ఞుడు కీర్తిస్తారు. ఈ కలియుగంలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క తత్వాన్ని వైభవాన్ని పాసురాలుగా కీర్తించి భాగవత తత్వాన్ని లోకంలో ప్రచారం చేసినటువంటి కవయిత్రి గోదాదేవి ఆండాళ్. భూదేవి యొక్క అవతారంగా కీర్తింపబడే ఈ అమ్మవారు ఆ దేవదేవుని ఏ విధంగా ప్రసన్నం చేసుకున్నారో కానీ ఆ దేవదేవుడే శ్రీకృష్ణదేవరాయల వారికి స్వప్నంలో సాక్షాత్కరించి ఆమె చరిత్రనే ప్రబంధంగా రచించి నాకు అంకితం చేయవయ్యా అని అడిగాడు. ఎన్నినుగూర్తునన్న వినుము, ఏ మునుదాల్చిన మల్యమిచ్చున పిన్నది రంగమందైన పెండిలి సిప్పుము, మున్నుగొంటి నేవన్ అనదండనొక్క మగవాడిడ, నేను తెనుంగురాయడన్ కన్నడరాయ అక్కొరతగప్పు ప్రియా పరిభక్త హక్కతన్. అంటే రంగమందైన పెండిలి సిప్పుము, శ్రీరంగనాథుడనై గోదాదేవిని వివాహం చేసుకున్నటువంటి వృత్తాంతాన్ని ప్రబంధంగా వర్ణించి నాకు అంకితం చేయవయ్యా అని అడిగాడు. సాక్షాత్తు విష్ణుదేవుడే రాయల వారికి ప్రత్యక్షమై కలలో అలా కోరినాడు అంటే ఆ తల్లి సాక్షాత్తు భూదేవి యొక్క అవతారమే. తదనుగుణంగానే కృష్ణదేవరాయల వారు కూడా అంకితమోయన ఈకల వెంకటపతి ఇష్టమైన వేల్పగుట తదీయాంకితం చేయుము, ఒక్కొక్క సంకేతము కాక అతడ రసన్నేకానే అని శ్రీకాకుళాంధ్ర విష్ణుదేవుడు సాక్షాత్కరించి చెప్పినట్టుగా అడిగినట్టుగా రాయల వారు చెప్పుకోనున్నారు.
వెంకటపతి ఇష్టమైన వేల్పగుట అంటే కృష్ణదేవరాయల వారికి ఇష్టమైన వేల్పు వెంకటపతి. కాబట్టి నీ ఇష్టమైన వేల్పుగా వెంకటపతిగా నన్ను కీర్తిస్తావు కదా, ఆ నామధేయంతో అంకితం చేయవయ్యా అని అడిగాడు. శ్రీ విష్ణు చిత్త కులనందన కల్పవల్లి పెరియాళ్వార్ విష్ణు చిత్తుల వారు మహాభాగవతోత్తముడు. ఆయన పెంపుడు కుమార్తె ఈమె గోదాదేవి. తులసి వనంలో లభించినటువంటి అమ్మ, పసిబిడ్డగా లభించింది, అయోనిజిగా లభించింది. ఆయన పెంచుకున్నాడు. ఆ విష్ణుచిత్తుల వారు మధురా నగరంలో వెళ్ళి మహారాజు గారికి ధర్మ ప్రబోధం చేసి జ్ఞానాన్ని బోధించి తిరిగి వస్తూ ఉండగా పల్లకిలో కూర్చొని వస్తూ ఉన్నారు. అప్పుడు ఆయన భగవత్ సాక్షాత్కారం కలిగినట్లుగా రాయలవారు వర్ణించారు. ఇంగిలి కంబునన్ తడిపి ఎత్తు కశీసపు రెంటెమోయనన్ నింగి గరుత్ పరంపరల నెక్కొనలే తొగరెక్కే అంత వీచెం కలశాబ్దమీగడల జిడ్డిరిగించడి కమ్మగాట్పు నిండింగడుమ్రోత పెందిరువడింగడిరాన్ ఖగరాజు మూపునన్. మనం ఒక పాత్రలో పాలు పోసి బాగా కాచి ఆ పాలు తోడి పెట్టామంటే మీగడ పేరుతుంది. ఆ మీగడ జిడ్డు మంచి వాసన వస్తుంది. ఒక పాత్రలో పేరినటువంటి మీగడ జిడ్డు వాసన ఎంతో ఇంపుగా ఉంటుంది కదా. క్షీరసాగరం అంతా పాలే కదా. క్షీరసాగరం మొత్తం జిడ్డు పేరిందనుకోండి, ఎంత వాసన వస్తుంది చెప్పగలమా? అంత వాసన వచ్చిందట విష్ణుచిత్తుల వారికి. గుప్పున ఏమిటి వాసన అని కళ్ళు తెరిచి చూశాడు. అంతవరకు ధ్యానయోగంలో ఉన్నాడు ఆయన. చూస్తే గగన భాగంలో శ్రీమన్నారాయణుడు గరుడ వాహనారుడై సాక్షాత్కరించాడు. చివురు పొట్లపుదోయి చందంబులన తార్చు హస్తోదరముల దివ్యాంఘ్రుడు అమర నునుగొప్పుమేన తోచిన తదూర్ధ్వఛాయ లీలదాల్చు ప్రసిండి చేల మెరయ వ్రాలిన యోగివర్గము నిర్మల అంతఃకరణముల బోలే హారములు తనర సిరికి పుట్టింటి నెచ్చెరులౌట మనవికి డాసెనాన్ మకరకుండలములు అమర శ్రిత శితచ్ఛద వాత్యాభిహత పరాగ వలయమండిత కల్పశాఖలో అనంగా శంఖ చక్రాంకితోరు హస్తములు తనరా ఎదుట ప్రత్యక్షమయ్యే లక్ష్మీశ్వరుండు. అక్కడ విష్ణుచిత్తుల వారికి ప్రత్యక్షమైనటువంటి ఆ శ్రీమన్నారాయణుని యొక్క వర్ణన చూస్తే తిరుమలలో గరుడ వాహనం పై నుండే స్వామి గుర్తొస్తాడు. గరుత్మంతుడిపై కూర్చున్నటువంటి దేవదేవుడు గరుత్మంతుడు తన హస్తములు చాచినాడు ఇట్లాగా, అందులో పాదాలు ఉంచాడు స్వామి. ఆ దృశ్యం ఎలా ఉందంటే, చివురు పొట్ల పొదోయి చందమ్ములన తార్చు హస్తోదరముల దివ్యాంగురుడు అమరా. సువాసనాభరితములైనటువంటి అనేకానేక పుష్పాలు పొట్లం గట్టి ఆ పొట్లాలు రెండూ చేతిలో పట్టుకుంటే ఎలా ఉంటుందో ఆ దేవదేవుని పాదాలు అలా పట్టుకోండా అంట. తార్చు హస్తోదరముల దివ్యాంగురుడు అమర. తార్చుని హస్తములలో ఆ ఉదరంపై రెండు పక్కల కాళ్ళు చాచి స్వామి ఆయన కాళ్ళు అలా పట్టుకో ఉన్నాడంటే ఆ దృశ్యం అలా ఉంది. శంఖము చక్రము ధరించి ఉన్నాడు అంటే కల్పవృక్షం కొమ్మలు అటు ఇటు వ్యాపించి ఉంటాయి కదా, అలా ఉందట ఆ శంఖము చక్రము. అలా ఇంకా ఆ సర్వాంగీణ వర్ణన చేస్తూ ఎదుట ప్రత్యక్షమయ్యే లక్ష్మీశ్వరుడు అంటే అప్పుడే క్షీరసాగరంలో జిడ్డు పేరి ఉండగా ఆ అటువంటి పాలలో రెక్కలు తడుపుకొని రెక్కలు అలార్చుకుంటూ గగన భాగంలో వచ్చి నిలిచాడు గరుత్మంతుడు ఆ విష్ణుచిత్తుని ముందు. ఆ గరుత్మంతునిపై స్వామి ఉన్నాడు. అటువంటి స్వామి ప్రత్యక్షమైనాడని అంటే కృష్ణదేవరాయల వారి భక్తి ప్రపత్తులు ఎలాంటివో, వెంకటేశ్వర స్వామిపై వారికి ఉన్న అనురక్తి ఎలాంటిదో, గోదాదేవి చరిత్రపై భక్తులకు ఉన్నటువంటి మక్కువ ఎలాంటిదో, ఈ అంశాలన్నీ కూడా అద్భుతంగా ఆ పెరియాళ్వారు వారి యొక్క ఆ దీక్షలో ఆయనకు ప్రత్యక్షమైనటువంటి దేవదేవుని వర్ణనలో కూడా మనకు సమ్మిళితం చేసి రాయలవారు మనకు కూడా ఆ సాక్షాత్కార భాగ్యాన్ని కలిగించినట్లే కదా. కాబట్టి ఆ రసానుభూతిని మనం ఎప్పుడూ అనుభవించాలి.